అది ధూర్జటి మహాకవి సమాధి చెప్పేది మనకి. ఇప్పుడు ఇంతకీ ఎందుకండి ఇవన్నీ చెప్పుకోవడం? ఎప్పటి నుంచో ఉన్న సమాధులు ఉన్నాయి కదా అంటే, మన దురదృష్టం ఏమిటంటే మీరు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక బోర్డు కానీ ఏం ఉండదు. అంటే ఈ గడప కింద సమాధులు ఉన్నాయి అని ఉండవు. అలాంటప్పుడు మనలో చాలామంది, కొంతమంది ఏమో కొబ్బరి చిప్పలు కొట్టేస్తూ ఉంటారు గొడపల మీద, కొంతమంది పిల్లలు దాని మీద నిలబడి గెంతుతూ ఉంటారు, తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటివి జరగకుండా ఉండడానికి ఇలాంటివి చెప్పుకోవడం. ఏ దేవాలయంలో కూడా ఎప్పుడు గడపని తొక్కకండి. నా చిన్నప్పుడు మా నాన్నగారి దేవాలయాలకి తీసుకువెళ్తే అక్కడ గడపలు చాలా వెడల్పుగా ఉంటాయి కదా, నేను పైకి ఎక్కి దాటుతూ ఉంటే అలా ఎక్కకూడదు అని చెప్పి ఎత్తి అవతల పెట్టేవారు అన్నమాట. పెడితే అర్థమయ్యేది కదా ఎందుక అని. ఇప్పుడు పెద్ద అయ్యాక తెలుస్తుంది. చూడండి, తిరుమలలో గడప కులశేఖరాళ్వార్ గారు, కాళహస్తిలో గడప రోమస మహర్షి ధూర్జటి మహాకవి. అలాంటి మహనీయులు కాబట్టే గడపకి నమస్కారం చేసి, ఎందుకు నమస్కారం చేయడం అంటే ఎవరిని దాటకూడదు కదా మనం ఎప్పుడూను, కానీ అక్కడ దాటాలి. అందుకని నమస్కారం చేసి తొక్కకుండా గడపని దాటే సంస్కారాన్ని నేర్పడానికి ఇలాంటి వీడియోలు చేయడం. ఇంకా ఈ వీడియో ముగించే ముందు మీ అందరికీ వచ్చే ఒక్క సందేహంకి సమాధానం చెప్పి ముగించేస్తా. అదేమిటండి, ఇలాంటి ఆలయాల్లో సమాధులు ఉంటాయా అని చాలామంది గుండెలు బాధేసుకుంటూ ఉంటారు. నేను శ్రీరంగంలో రామానుజుల వారి పార్థివ శరీరం గురించి చెప్తే నాకు కొన్ని వందల మంది ఈమెయిల్స్ పంపించారు. అదేమిటండి శ్రీరంగం ఆలయం ప్రాకారాల్లో అలా ఎలా ఉంటుంది శరీరం అని. ఎందుకు ఉండదు? ఇప్పుడు మీరు తిరుపతి తీసి చూడండి, మాడవీధులు ఉన్నాయి. ఓ నైరుతి మూల మాడవీధిలో వెనకాల వైపు మనకి అనంతాళ్వార్ గారి బృందావనం ఉంది. అలాగనే ఇటుపక్క చూస్తే కనుక ఉత్తరం వైపు వెంగమాంబ గారి బృందావనం ఉంది. అలాగే మీరు శృంగేరి ఆలయానికి వెళ్ళి చూస్తే ఆ ఆలయంలో ఎంతమంది పీఠాధిపతుల సమాధులు ఉన్నాయో. అసలు ఇక్కడ చూస్తే కనుక మనం ఈ ఆలయం చూస్తాం కదా, ఇది మనం శివాలయం అనుకుంటాం. కాదు, ఇది కూడా శృంగేరిని పరిపాలించిన ఒకానొక పీఠాధిపతి యొక్క అధిష్టానం ఇందులో ఉన్న శివలింగం. అంతేగాని శివాలయం కాదు ఈ ఆలయం. అలాగే ప్రతి ఆలయంలోనూ ఉంటాయి, శృంగేరిలో, తిరుమలలో, శ్రీరంగంలో, కాళహస్తిలో. ఎందుకు అంటే ఈ మహనీయులందరూ భగవంతుడి మనస్సులోనే చోటు సంపాదించుకున్నవాళ్ళు. మనస్సులో చోటు సంపాదించుకున్న వాళ్ళకి ఇంకా ఆలయ ప్రాంగణంలో చోటు సంపాదించుకోవడం ఎంత చెప్పండి. అందుకని మనలాంటి వాళ్ళని అలాంటి మహాత్ములతో పోల్చుకుని ఇదేంటండి మనది అక్కడ ఉండదు వాళ్ళది అక్కడ ఎందుకుంది అలాంటి పిచ్చి ప్రశ్నలు రాకూడదు మనకి. వాళ్ళ స్థాయి వేరు, మన స్థాయి వేరు. శ్రీమాత్రే నమః.